వెంకటేశ్వరుడు తన ప్రియమైన పద్మావతిని ఎక్కడ వివాహం చేసుకున్నాడో మీకు తెలుసా? తిరుపతి జిల్లాలో ఉన్న నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడే వెంకటేశ్వరుడు పద్మావతిని వివాహం చేసుకున్నాడని స్కంద పురాణం చెప్తోంది. ఈ ఆలయం వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ మరియు దాని విశిష్టత గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి జిల్లాలోని నారాయణవనం ఒక పవిత్ర ప్రదేశం. క్రీస్తు శకం 1541లో నిర్మితమైన ఈ ఆలయం స్కంద పురాణం ప్రకారం వెంకటేశ్వరుడు పద్మావతిని వివాహం చేసుకున్న పవిత్ర స్థలం. పురాణ కథ ప్రకారం ఒకసారి ఋషులు యాగం కోసం సరైన దేవుణ్ణి గుర్తించమని భృగు మహర్షిని కోరారు. భృగు మహర్షి బ్రహ్మ, శివ, విష్ణువులను పరీక్షించాడు. బ్రహ్మ, శివులు అతని గమనించకపోవడంతో వారిని శపించాడు. వైకుంఠంలో విష్ణువు కూడా అతన్ని గమనించలేదని కోపంతో భృగు మహర్షి మహాలక్ష్మి నివసించే ప్రదేశమైన విష్ణువు ఛాతిపై తన్నాడు. విష్ణువు భృగు మహర్షికి క్షమాపణ చెప్పి భృగు పాదంలోని కన్నును తెలివిగా తొలగించాడు. అతని శక్తులను తగ్గించాడు. దీంతో మహాలక్ష్మి కోపంతో వైకుంఠాన్ని విడిచి కొల్హాపూర్కి వెళ్లిపోయింది. లక్ష్మి వదిలి వెళ్లడంతో విష్ణువు కూడా వైకుంఠాన్ని విడిచిపెట్టి వెంకటాచలం కొండపై చీమల పుట్టలో లక్ష్మి తిరిగి రావాలని ఆహారం, నిద్ర లేకుండా ధ్యానం చేస్తూ నివసించాడు. బ్రహ్మ, శివుడు విష్ణువు గురించి తీవ్ర ఆందోళనతో ఆవో దూడ రూపంలో మారి అతనికి సేవ చేశారు. ఆవు విష్ణువుకు పాలు అందించగా చూసి గోపకుడు ఆవును కొట్టబోయాడు. విష్ణువు ఆవుని కాపాడి గోపకుడి తప్పిదం వల్ల చోళదేశ రాజును రాక్షసుడివి అవుతావు అని శపించాడు. దాంతో రాజు తాను నిర్దోషి అని చెప్పి క్షమాపణ కోరగా ఆకాశరాజుగా పునర్జన్మ పొంది తన కుమార్తె పద్మావతి వివాహం సమయంలో కిరీటంతో ప్రభువుని అలంకరించినప్పుడు శాపం నుంచి విముక్తి పొందుతాడని ఆశీర్వదించాడు. ఆ తర్వాత శ్రీనివాసుని పేరుతో విష్ణువు వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. మరియు తనకు నివాస స్థలం మంజూరు చేయమని శ్రీ వరాహ స్వామిని అభ్యర్థించాడు. శ్రీనివాసుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నివసించాడు. ఆకాశరాజు యాగం కోసం భూమిని తవ్వగా తిరుచానూరులో ఉన్న పద్మ పుష్కరిణిలో కమలంపై ఒక ఆడపిల్ల కనిపించింది. ఆమె పద్మావతి దేవి. ఒకరోజు శ్రీనివాసుడు వేటాడుతూ పద్మావతిని చూసి ప్రేమలో పడ్డాడు. పద్మావతి దేవి కూడా స్వామివారిని చూసి ఆకర్షితురాలు అవుతుంది. వకులాదేవి బృహస్పతి సమక్షంలో వారి వివాహం నారాయణవనంలో అంగరంగ వైభవంగా జరిగింది. కుబేరుడు వివాహ ఖర్చుల కోసం అప్పిచ్చాడు. వివాహం నారాయణవనంలో జరిగినందున తొండమాన్ రాజు ఒకటి నారాయణవనంలో, మరొకటి తిరుమలలో ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి 2 ఆలయాలను నిర్మించాడు. నారాయణవనంలో వెంకటేశ్వరుడు, పద్మావతి ఒకే సముదాయంలో దర్శనమిస్తారు. ఆలయాన్ని 1245వ సంవత్సరంలో నరసింహదేవ యాదవరాయలు, 1541వ సంవత్సరంలో పెనుగొండ వీరప్ప, 1943వ సంవత్సరంలో సూరజ్మల్ కర్వా పునరుద్ధరించారు. 1967 నుంచి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంది. రాజగోపురం 150 అడుగుల ఎత్తుతో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఇక నారాయణవనం తిరుపతి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుత్తూరు రైల్వే స్టేషన్ పుత్తూరు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క అద్భుత కథ. మీరు తిరుపతి యాత్రకి వెళ్ళినప్పుడు తప్పకుండా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కూడా సందర్శించండి. మీరు ఇదివరకే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినట్లయితే మీ అనుభవాలను కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పురాతన ఆలయాల చరిత్రలు మరియు
ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.